గీ వార్త కోసమే ఈ పేపర్ తీసిన నేను. మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా? 100% భారతదేశం మళ్ళా రాతి యుగం కాలం నాటికి వెళ్తాను. ఇంకా రాతి యుగం కాలం నాడన్నా ఈ కుల అసమానత ఉన్నదో లేదో తెలియదు, కానీ అంత అజ్ఞానంలోకి వెళ్తాంది. రాతి యుగం అంటే ఏంటిది? కరెంటు లేని యుగం, చదువు లేని యుగం, విజ్ఞానం లేని యుగం. ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో రాతి యుగం నాటి అజ్ఞానం ఉన్నది అనేది వార్త సారాంశం. 75 ఏళ్ళు గడిచిన కుల వివక్ష నుంచి బయటపడలేకపోవడం బాధాకరం. కేవలం 75 ఏళ్ళలో ఎట్లా పోతుంది అనుకుంటాను మీరు? సుప్రీంకోర్టు వారు ఈ కుల అసమానత 1000 సంవత్సరాల నాటి కుల పునాదులు ఈ 75 ఏళ్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎందుకు కూలిపోతాయి? ఇంకా మోడీ గారు వచ్చినాక ఈ 11 ఏళ్లలో పోతున్న కుల అసమానతను మళ్ళీ ఆరతులు బట్టి తీసుకొచ్చినట్టు చేసింది ఆయన. ధర్మం పేరు మీద, సనాతన ధర్మం అనే ఒక సాకు మీద నిర్మూలించబడుతున్న కులానికి మంగళహారతులు ఇచ్చి తీసుకొచ్చినట్టు చేసింది నేను. ధర్మం అంటే ఏంటిది? వర్ణధర్మం. వర్ణధర్మం అంటే ఏంటిది? కులధర్మం. కులధర్మాన్నే వీళ్ళు సనాతన ధర్మం అని చెప్తూ ఒక అత్యద్భుతమైన ధర్మం అని చెప్పే ప్రయత్నం చేస్తాను.